హలో వ్యూవర్స్, ఈ వీడియోలో మనము ఎక్సెల్ ప్రోగ్రామ్ యొక్క పార్ట్స్ అనేది చూద్దాం. మనము ప్రీవియస్ వీడియోలో ఏం చూసాము? హోమ్ స్క్రీన్ యొక్క పార్ట్స్ చూసాము. ఎక్సెల్ ప్రోగ్రామ్ ఎలా స్టార్ట్ చేయాలనేది చూసాం. ఓకే, అలాగే నెక్స్ట్ ఈ యొక్క ఎక్సెల్ యొక్క వర్క్ షీట్, ఈ యొక్క ప్రోగ్రామ్ విండో ఎలా ఉంది అనేది చూసాం. ఇప్పుడు అక్కడ యొక్క పార్ట్స్ అనేది ప్రతి ఒక్కటి మనము క్లుప్తంగా నేర్చుకుందాం, చాలా క్లియర్గా నేర్చుకుందాం ఒక్కొక్కటి. ఓకే, ఎక్సెల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయగానే మనకు ఇలాంటిది ఒక విండో అనేది మనకు కనిపిస్తుంది అన్నమాట. ఓకే, అయితే ఈ టాప్లో ఉండే బార్ పేరు ఏంటండి? టైటిల్ బార్ అన్నమాట. ఓకే, ప్రతి విండోకి టాప్లో కంపల్సరీగా ఏముంటుంది? టైటిల్ బార్ అనేది ఉంటుంది. ఇలాగ దీన్ని టైటిల్ బార్ అంటారు. దీనిపైన ఏమేం పార్ట్స్ ఉన్నాయి చూడండి. ఫస్ట్ వచ్చేసేది ఎక్సెల్ లోగో. అంటే ఎక్సెల్ యొక్క లోగో ఎలా ఉంటుంది? ఇలా ఎక్స్ లా ఉండి వెనక స్ప్రెడ్ షీట్ అనేది ఉంటుంది అనమాట. అందుకొరకు దీన్ని ఏమంటాం మనము? ఎక్సెల్ లోగో అని అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి దీన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్ అంటాం. దీన్ని ఏమంటామండి? క్విక్ యాక్సెస్ టూల్ బార్. అయితే నేను ఈ యొక్క వీడియోలో క్యూఏటి అని యూజ్ చేశాను. ఎక్కడైతే క్యూఏటి అని ఉంటుందో దాన్ని క్విక్ యాక్సెస్ టూల్ బార్గా మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ ఎక్సెల్ లోగో తర్వాత క్విక్ యాక్సెస్ టూల్ బార్ తర్వాత ఏముందండి? బుక్ 1. అయితే ఎప్పుడైతే మనము ఎక్సెల్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తామో ఫస్ట్ ఏమొస్తుందండి? బుక్ 1 వస్తుంది. దాని తర్వాత ఇంకో ఫైల్ మనము క్రియేట్ చేసామనుకోండి, కంట్రోల్ ఎన్ నొక్కగానే ఏమవుతుంది? దానికి బుక్ 2 అని వస్తుంది. మళ్ళీ కంట్రోల్ ఎన్ నొక్కితే బుక్ 3 అని వస్తుంది. అంటే ఇలా సిరీస్ అనేది వస్తుందన్నమాట. అండ్ ప్రతి న్యూ వర్క్ బుక్లో ఏముంటుంది? ఒక షీట్ అనేది వస్తుంది. అయితే ఈ బుక్ షీట్ 1 ఎందుకు వస్తుంది ఇలా అంటే, ఈ యొక్క బుక్ అంటే అర్థం ఏంటిది? వర్క్ బుక్ అని అర్థం అనమాట. అంటే ఒక వర్క్ బుక్లో ఎన్ని షీట్స్ అయినా ఉండొచ్చు. ఓకేనా? అయితే ఇది ఫస్ట్ షీట్ కాబట్టి షీట్ 1 వచ్చింది. ఇంకా మనకు షీట్స్ కావాలంటే ఏం చేయాలండి మనము? ఈ యొక్క బటన్ క్లిక్ చేయాలి. ఈ బటన్ క్లిక్ చేస్తే ఏమవుతుంది? షీట్ 2 వస్తుంది. మళ్ళీ క్లిక్ చేస్తే షీట్ 3 వస్తుంది. ఈ విధంగా నంబర్ ఆఫ్ షీట్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. అంటే ఒక బుక్‌లో నంబర్ ఆఫ్ షీట్స్ అనేవి ఉన్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. ఓకే, ఒక ఫైల్ అంటే ఒక వర్క్ బుక్, రైట్? ఆ వర్క్ బుక్‌లో ఒక్కో షీట్. ఒక్కో షీట్‌లో మనం ఒక్కో పని చేసుకోవచ్చు దానికి సంబంధించింది. నెక్స్ట్ ఇది ఎక్సెల్ ప్రోగ్రామ్ అని ఇక్కడ మనకు చూపిస్తుంది. ప్రోగ్రామ్ నేమ్ ఏంటి? ఎక్సెల్. నెక్స్ట్ రైట్ సైడ్‌కి వస్తే ఇక్కడ ఏముందండి? వీటిని ఈ 4 బటన్స్ ఉంటాయి. కానీ కనిపించేవి మాత్రం 3. అయితే ఇది ఫస్ట్ బటన్ పేరేంటి? మినిమైజ్. సెకండ్ బటన్ మాక్సిమైజ్. అయితే ఈ బటన్ పేరేంటి? రీస్టోర్ డౌన్. అదే ఒకటి ఇక్కడ రెక్టాంగిల్ షేప్‌లో వచ్చిందనుకోండి బటన్, అది మాక్సిమైజ్ బటన్ అన్నమాట. మాక్సిమైజ్ బటన్‌ని క్లిక్ చేస్తే రీస్టోర్ డౌన్‌గా మారుతుంది. రీస్టోర్ డౌన్ బటన్‌ని క్లిక్ చేస్తే మాక్సిమైజ్ బటన్‌గా మారుతుందన్నమాట. ఇక లాస్ట్ బటన్ ఏముంటుంది? క్లోజ్ బటన్. ప్రతి విండోకి కంపల్సరీగా ఏముంటుంది? క్లోజ్ బటన్. ఎందుకంటే మనకు ఆ యొక్క విండోలో వర్క్ అయిపోయిన తర్వాత ఏం చేస్తాం మనము? ఎక్స్ బటన్ అంటే క్లోజ్ బటన్ అనేది క్లిక్ చేసి మనం క్లోజ్ చేస్తాం. అంటే ముందు ఏం చేయాలి? సేవ్ చేసి క్లోజ్ బటన్ క్లిక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి. సో ఇదంతా కూడా ఏంటి? టైటిల్ బార్ గురించి. ఇక టైటిల్ బార్ క్రింద ఏముంది? ఇక్కడ నుంచి ఫైల్ నుంచి మొదలుకొని ఈ యొక్క రిబ్బన్ డిస్ప్లే ఆప్షన్ ఏదైతే ట్రయాంగిల్ బటన్ ఉందో, ఓకే, ఇంతవరకు దీన్ని ఏమంటాం మనము? రిబ్బన్ అంటాం. ఓకే, ఇలాగా ఫైల్ హోమ్ ట్యాబ్ నుంచి మొదలుకొని ఈ బటన్ వరకు మొత్తం ఇదంతా ఏంటి? రిబ్బన్. ఈ ఫైల్ ట్యాబ్ అనేది ఒక మెనూలా పనిచేస్తుంది. ఇది రిబ్బన్లో పార్ట్ కాకుండా ఇది విడిగా ఉంటుందన్నమాట. ఆల్ రైట్, ఓకే. సరే, మరి రిబ్బన్ అనేది చెప్పుకున్నాం కదా. మరి రిబ్బన్లో ఏముంటాయి? ట్యాబ్స్ ఉంటాయి. హోమ్, ఇన్సర్ట్, పేజ్ లేఅవుట్, ఫార్ములాస్, ఇవన్నీ కూడా ట్యాబ్స్. ప్రతి ట్యాబ్లో ఏముంటాయి? గ్రూప్స్ ఉంటాయి. ఓకే, క్లిప్ బోర్డ్ గ్రూప్, ఫాంట్ గ్రూప్, అలైన్మెంట్ గ్రూప్, నంబర్ గ్రూప్ అని ఇలా నంబర్ ఆఫ్ గ్రూప్స్ అనేవి ఉంటాయి. అయితే రిబ్బన్లో ట్యాబ్స్ ఉంటాయని అర్థమైపోయింది. ప్రతి ట్యాబ్లో ఇలా గ్రూప్స్ ఉంటాయని అర్థమైపోయింది. మరి ప్రతి గ్రూప్లో ఏముంటాయి? ఇవన్నీ కూడా చూసారా, ఇక్కడ ఒకటి లైన్ ఉంది. ఈ లైన్కి మధ్యలో ఉన్నాయన్న కూడా ఏంటివి? ఒక గ్రూప్ అన్నమాట. అయితే ఫాంట్ గ్రూప్ కమాండ్స్, అలైన్మెంట్ గ్రూప్ కమాండ్స్, నంబర్ గ్రూప్ కమాండ్స్ అని ఇలా మనం పిలవాలి. అయితే రిబ్బన్లో ఉన్నవి ట్యాబ్స్, ప్రతి ట్యాబ్లో గ్రూప్స్, ప్రతి గ్రూప్లో కమాండ్స్. ఈజ్ ఎ క్లియర్? నెక్స్ట్ కొన్ని గ్రూప్స్కి ఏముంటాయి? ఇలా యారోస్ ఉంటాయి. ఓకే, కొన్ని గ్రూప్స్కి ఉండవు. అయితే ఈ యారో క్లిక్ చేస్తే ఏమవుతుంది? డైలాగ్ బాక్స్ ఓపెన్ అవుతుంది.
ఏం ఓపెన్ అవుతుందండి? డైలాగ్ బాక్స్. ఇక్కడ చూడండి. నేను ఈ యొక్క అలైన్‌మెంట్ ట్రయాంగిల్ బటన్‌ని క్లిక్ చేస్తే ఏమవుతుంది? యారో క్లిక్ చేస్తే ఏమైపోయింది? ఫార్మాట్ సెల్స్ డైలాగ్ బాక్స్ అనేది ఓపెన్ అయిందన్నమాట. ఇలా 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 ఏంటంటే మనకు అడిషనల్ కామెంట్స్ అంటే ఇక్కడ లేని కామెంట్స్ ఏమవుతాయి మనకు ఇందులో అవైలబుల్ ఉంటాయన్నమాట. ఓకేనా? రైట్. సో ఇదంతా కూడా ఏంటి ఒక రిబ్బన్ గురించి మనం డీటెయిల్స్ నేర్చుకున్నాం. నెక్స్ట్ రిబ్బన్ తర్వాత నెక్స్ట్ ఏముంది ఇక్కడ? ఫార్ములా బార్. ఓకే. ఇక్కడి నుంచి మొదలుకొని ఇంతవరకు మొత్తాన్ని ఫార్ములా బార్ అని అంటాం. ఫార్ములా బార్‌లో 3 పార్ట్స్ ఉంటాయి. నంబర్ 1 ఇదొచ్చేసి ఏంటంటే ఇది నేమ్ బాక్స్. నంబర్ 2 వచ్చేసి క్యాన్సల్, ఎంటర్, ఇన్సర్ట్ ఫంక్షన్ అనేవి ఇక్కడ 3 కమాండ్స్ ఉన్నాయి. మనం ఇవన్నీ కూడా క్లియర్‌గా నేర్చుకుందాం. ఇక మూడవదొచ్చేసి యాక్చువల్ ఫార్ములా బార్ ఇదనమాట. అయితే 1, 2, 3 దీని గురించి డీటెయిల్‌గా నేర్చుకుందాం. ఇప్పుడు ఇక్కడ చూడండి. నేనైతే సెల్‌ని క్లిక్ చేస్తున్నానో ఆ సెల్ పేరు ఏంటి అనేది ఇక్కడ చూపిస్తుంది. దీని పేరేంటి? నేమ్ బాక్స్ అన్నమాట. అంటే ఒక సెల్ నేమ్ ఏంటి అని చూపిస్తుంది. ఇక్కడ చూడండి E5 ఈ సెల్ పేరు E5 అని అక్కడ చూపిస్తుంది. రైట్? ఇది నేమ్ బాక్స్ గురించి. నెక్స్ట్ ఏంటి? ఈ యొక్క 3 బటన్స్‌కి సంబంధించిన ఒక బాక్స్ ఉంది ఇక్కడ. టూల్ బార్ ఉంది. ఈ యొక్క ఎక్స్ అంటే అర్థం ఏంటంటే ఇక్కడ చూడండి నేను రామ అని టైప్ చేశాను. అక్కడ చూడండి ఇప్పుడు యాక్టివేట్ అయ్యాయి 2 కూడా. క్యాన్సల్ అనే బటన్, ఎంటర్ అనే బటన్. ఇప్పుడు ఈ యొక్క ఎంట్రీ నాకు వద్దు అనుకుంటే ఏం చేయాలి? కీబోర్డ్‌తో ఎస్కేప్ కీ నొక్కాలి. అదే గనక నా చేతిలో మౌస్ ఉందనుకోండి ఏం చేస్తాను? సింప్లీ ఈ క్యాన్సల్ బటన్‌ని క్లిక్ చేస్తాను. అంటే మౌస్‌తో అయితే ఆ బటన్‌ని క్లిక్ చేయాలి. కీబోర్డ్‌తో అయితే ఎస్కేప్ కీ నొక్కాలి. అదే ఒకవేళ ఈ ఎంటర్ బటన్ ఏంటి? ఇక్కడ నేను యాక్సెప్ట్ చేయాలంటే ఏం చేస్తాను? ఎంటర్ కీ గాని, కీబోర్డ్ పైన ఎంటర్ కీ గాని, ట్యాబ్ కీ గాని నొక్కాలి. రైట్? ఎంటర్ కీ నొక్కాను. అదే ఒకవేళ నేను మౌస్‌తోనైతే ఏం చేస్తాను? ఈ యొక్క ఎంటర్ బటన్‌ని క్లిక్ చేస్తాను. అయితే యొక్క ఎంటర్ బటన్‌ని క్లిక్ చేసినా, కీబోర్డ్ పైన ఎంటర్ కీ నొక్కినా సేమ్ టు సేమ్ అన్నమాట. ఇక నెక్స్ట్ ఏంటి? ఫంక్షన్. మనము ఫార్ములాస్ ఇస్తూ ఉంటాం కదా ఎక్సెల్‌లో. అయితే ఎప్పుడైతే మన ఫార్ములాస్ ఇవ్వాల్సి వస్తుందో అప్పుడు ఏం చేస్తాం మనము? ఈ యొక్క ఇన్సర్ట్ ఫంక్షన్ ఫంక్షన్‌ని మనం టైప్ చేసుకోవచ్చు. లేకుంటే ఈ యొక్క బటన్‌ని క్లిక్ చేసి మనకు కావాల్సిన ఫంక్షన్ యూజ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడండి సమ్ అనేది ఉంది. నేను ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఒకటి విండో వచ్చింది. ఇప్పుడు ఇక్కడ ఏం చేస్తున్నాను? 5 ఓకే. ట్యాబ్‌కి ఇచ్చేసి ఇక్కడ 2 ఇచ్చాను. ట్యాబ్‌కి ఇవ్వగానే మళ్ళీ ఇంకోటొచ్చింది. ఇలా వస్తూనే ఉంటాయి. లక్షలు, వేలు ఓకే. నో లిమిట్. ఇలా వస్తూనే ఉంటాయన్నమాట. అయితే దీని రిజల్ట్ ఎంత అవుతుందో మనకి ఇక్కడ చూపిస్తుంది. ఓకే చేస్తే ఈ రిజల్ట్ అనేది మనకు అక్కడ వచ్చేస్తుందన్నమాట. ఫార్ములా చూడండి వచ్చేసిందా లేదా? అంటే మన ఫార్ములాను టైప్ చేయకుండానే ఇలా మనం తీసుకోవచ్చు. ఇన్సర్ట్ ఫంక్షన్ డైలాగ్ బాక్స్ అన్నమాట. ఓకేనా? సో ఈ విధంగా మనం ఏం చేయొచ్చు? ఈ యొక్క ఫంక్షన్ అనేది యూజ్ చేయొచ్చు. ఇక నెక్స్ట్ ఏంటి? ఫార్ములా బార్. ఇప్పుడు ఇక్కడ ఈ సెల్‌ని క్లిక్ చేస్తే ఏం కనబడుతుంది మనకు? ఈ సెల్‌లో మనకు 7 కనబడుతుంది. కానీ యాక్చువల్‌గా దాంట్లో ఏముంది? ఫార్ములా ఉంది. అదే ఇక్కడ చూడండి ఇక్కడ రామ అని ఉంది. అక్కడ కూడా రామానే ఉంది. కృష్ణ అని ఇక్కడ ఉంటే అక్కడ కృష్ణానే ఉంది. కానీ ఇక్కడ 7 కనబడుతుంది. కానీ అక్కడ ఏముంది? ఫార్ములా. అయితే ఫార్ములా చూపిస్తుంది ఈ బార్ కాబట్టి ఈ బార్‌ని ఏమంటారు? ఫార్ములా బార్ అంటారు. ఇలా అర్థం చేసుకోవాలి మనం. నెక్స్ట్ ఈ ఫార్ములా బార్ కింద ఏముందంటే ఇక్కడ సెలెక్ట్ ఆల్ బటన్. ఎప్పుడైతే మనము మొత్తం వర్క్ షీట్‌ని సెలెక్ట్ చేసుకోవాలో ఏం చేస్తాం మనము? ఓకే. ఏదైనా సెల్‌ని క్లిక్ చేసి కంట్రోల్ ఏ కొట్టగానే ఏమైపోతుంది? కీబోర్డ్ షార్ట్‌కట్ సెలెక్ట్ ఆల్ ఇది. అదే మౌస్‌తో చేయాలంటే ఏం చేస్తాము? ఇక్కడ క్లిక్ చేస్తే మొత్తం షీట్ సెలెక్ట్ అవుతుంది. ఓకేనా? అలాగా. ఇక నెక్స్ట్ ఏంటి? ఈ ఏబీసీడీ ఇవన్నీ ఉన్నాయి కదా! ఇవన్నీ కూడా కాలమ్స్ అని అంటారు. వీటిని ఏమంటారు? కాలమ్స్ అని. నెక్స్ట్ 1, 2, 3, 4 ఇవన్నీ కూడా ఉన్నాయి కదా! వీటిని ఏమంటారు? రోస్ అని అంటారు. అయితే ఈ యొక్క కాలమ్స్, రోస్ కలిస్తే ఏమవుతాయి? సెల్స్ అనేవి అవుతాయి. ఈ యొక్క రెక్టాంగులర్ బాక్సెస్ అన్నిటిని కూడా ఏమంటాము? సెల్స్ అని అంటాం. రోస్ ఉండి కాలమ్స్ లేకుంటే సెల్స్ ఫామ్ కావు. కాలమ్స్ ఉండి రోస్ లేకున్నా సెల్స్ అనేవి ఫామ్ కావు. కాలమ్స్, రోస్ 2 కూడా ఉంటేనే సెల్స్ అనేవి తయారవుతాయి. ఓకే. రైట్. ఇక నెక్స్ట్ ఏంటి? ఇక్కడ చూడండి రిబ్బన్ డిస్‌ప్లే ఆప్షన్స్. దీని యొక్క యూజ్ ఏంటి? ఇప్పుడు ఈ రిబ్బన్ ఇక్కడ చూడండి 20 రోస్ మాత్రమే కనబడుతున్నాయి మనకు కదా! అదే గనక నేను ఇది క్లిక్ చేసి
షో ట్యాబ్స్ ఓన్లీ క్లిక్ చేస్తే ఏమైపోయింది చూడండి, నాకు ఇంకో 5 రోస్ ఎక్స్ట్రా కనిపించాయి. ఎందుకంటే ఈ రిబ్బన్ ఏం చేశాను, నేను మినిమైజ్ చేశా. ఎస్ ఆర్ నో? అలాగా. ఇప్పుడు నేను ఏదైనా ట్యాబ్ క్లిక్ చేస్తే నాకు అది కనబడుతుంది టెంపరరీగా. మళ్ళీ ఇక్కడ నేను సెల్‌ని క్లిక్ చేశాననుకోండి పోతుంది. అంటే ఇక్కడ ఏం చేయొచ్చు, మనము 5 రోస్ ఆఫ్ డేటాని ఎక్స్ట్రా చూసుకోగలుగుతున్నాం మనం. రైట్. మళ్ళీ ఎప్పటిలాగానే మనకు కావాలంటే ఏం చేసుకుంటాం మనము, ఫుల్ స్క్రీన్ మోడ్ ఆల్వేస్ షో రిబ్బన్ అనేది క్లిక్ చేస్తాం. ఈ రిబ్బన్ అనేది మనకి ఎప్పటికీ కూడా ఇలా కనిపిస్తుందనమాట. ఓకే. ఇంకా వీటి గురించి ఇంకా డీటెయిల్డ్‌గా కస్టమైజేషన్ ఎలా ఉంటుందనేది మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాము. ఓకేనా? సో, ఇక్కడ ఏం నేర్చుకుంటున్నాం మనము, కాలమ్స్, రోస్, సెల్స్ ఏంటి అనేది మనం నేర్చుకున్నాం. నెక్స్ట్ ఇక్కడ ఏం చేసాం మనము, ఈ యొక్క రిబ్బన్ డిస్‌ప్లే ఆప్షన్ ఎలా పనిచేస్తుందనేది నేర్చుకున్నాం. నెక్స్ట్ వచ్చేసేసి ఇక్కడ షీట్స్ తర్వాత ఏముంది, ఇక్కడ మనకు బార్స్ ఉన్నాయి. వర్టికల్ స్క్రోల్ బార్ అని, హారిజాంటల్ స్క్రోల్ బార్ అని 2 బార్స్ ఉన్నాయి. ఈ యొక్క బార్స్ యూజ్ ఏంటి, సపోజ్ డేటా మనకు చాలా ఉందనుకోండి, రైట్? అప్పుడు ఏం చేస్తాం మనము, ఈ యొక్క బార్ని మనం ఇలా డ్రాగ్ చేసుకొని ఫాస్ట్గా చూసుకుంటాం. అదే కొంచెం కొంచెం చూడాలంటే ఏం చేస్తాము, ఈ యొక్క స్క్రోల్ యారోని ఇలా ఒక్కోటి ఇలా క్లిక్ చేసుకుంటూ వెళ్తాం. ఇలా పైకి వెళ్ళాలి అంటే ఇలా ఒక్కో రోలా మనం చూసుకుంటూ వెళ్తాం. ఫాస్ట్‌గా వెళ్ళాలంటే ఏం చేస్తాము, స్క్రోల్ బార్‌ని ఇలా డ్రాగ్ చేసుకుంటాం. అలాగే ఇది కూడా ఏంటి, హారిజాంటల్ స్క్రోల్ బార్‌ని కూడా ఇప్పుడు ఇక్కడ సంథింగ్ డేటా ఎంటర్ చేశాననుకోండి. ఇలా చూడండి ఇంత ఫాస్ట్‌గా వచ్చేసాను. అదే నేను యారోస్ అయితే ఏమవుతుంది చూడండి, చాలా టైం వేస్ట్ అవుతుందన్నమాట. ఓకే. అయితే కొంచెం కొంచెం చూడాలంటే ఏమవుతుంది, స్క్రోల్ యారోస్ యూజ్ చేస్తాం. ఓకే. ఫాస్ట్‌గా చూడాలంటే స్క్రోల్ బార్‌నే యూజ్ చేస్తాం. ఓకేనా? దట్ ఈస్. ఇక ఈ యొక్క దీని తర్వాత నెక్స్ట్ ఏముంది ఇక్కడ మనకి, షీట్స్. ఎన్ని షీట్స్ ఉన్నాయి? ఒకటే షీట్ ఉంది. ఇంకా షీట్స్ కావాలనుకుంటే ఏం చేయాలి, ఈ యొక్క ప్లస్ బటన్ అంటే న్యూ షీట్ బటన్‌ని క్లిక్ చేస్తే వచ్చింది. ఇలా మీరు ఎన్ని షీట్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు. ఓకేనా? కొన్నిసార్లు ఏమవుతుంది, చాలా షీట్స్ అనేవి ఇలా యాడ్ చేశారనుకోండి, రైట్? ఇప్పుడు ఏమైపోయింది, ఇంతకుముందు 2 డిమ్ ఉండే. ఇప్పుడు ఏమైపోయింది, ఒకటి యాక్టివ్ ఉంది. ఇప్పుడు క్లిక్ చేస్తే ఏమవుతుంది, అది హైడ్ ఉన్న షీట్స్ చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఈ షీట్ ఇప్పుడు 2 యాక్టివ్ ఉన్నాయి. అంటే ఇక్కడ హైడ్ అయినాయి, అక్కడ హైడ్ అయినాయి. అయితే ఇలా మనం ఏం చేసుకోవచ్చు, షీట్స్‌ని స్క్రోల్ చేసుకోవచ్చు. ఒక్కసారిగా మీరు ఏదైనా షీట్‌కి జంప్ అవ్వాలి అంటే ఏం చేయాలి, ఇక్కడ కనబడే వాటినైతే డైరెక్ట్‌గా ఇలా క్లిక్ చేసుకోవచ్చు. యెస్ ఆర్ నో? ఇలా మీరు చేసుకోవచ్చు. అదే ఒకవేళ చాలా 30, 40 ఉన్నాయనుకోండి, అప్పుడేం చేస్తాం మనము, ఈ యొక్క దీనిపైన యారో పైన రైట్ క్లిక్ చేసేస్తే ఆ ఎన్ని షీట్స్ ఉన్నాయో అన్నీ కనబడతాయి. డైరెక్ట్‌గా మీరు ఆ షీట్‌ని క్లిక్ చేసి ఇప్పుడు చూడండి, షీట్ 6లో ఉన్నాను. షీట్ 11 క్లిక్ చేసి ఓకే చేయగానే ఏం చేశాను చూడండి, షీట్ 11కి ఈజీగా జంప్ అయిపోయాను. ఈ విధంగా మనం ఈ యొక్క యారోస్‌ని యూజ్ చేసుకోవచ్చనమాట. ఓకే. కంట్రోల్ లెఫ్ట్ క్లిక్ చేస్తే స్క్రోల్ టు ద లాస్ట్ షీట్ అని వచ్చింది. కంట్రోల్ లెఫ్ట్ క్లిక్ చేయండి, లాస్ట్ షీట్‌కి వచ్చేసాం. మళ్ళీ ఇక్కడ కంట్రోల్ లెఫ్ట్ క్లిక్ చేస్తే ఫస్ట్ షీట్‌కి వచ్చేసాం. ఈ విధంగా కూడా మనం చేయొచ్చు, ఫాస్ట్‌గా జంప్ అయిపోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఏముంది ఇక్కడ, స్టేటస్ బార్. స్టేటస్ బార్‌లో ఏముంది, రెడీ ఉంది. దీన్ని రెడీ మోడ్ అంటాం. అంటే రెడీ మోడ్ అంటే ఏంటి, మీరు టైపింగ్ చేస్తారా, కమాండ్స్ ఇస్తారా మీ ఇష్టం. ఇప్పుడు చూడండి ఇక్కడ నేను క్లిక్ చేశాను. ఇక్కడ ఏమొచ్చింది, రెడీ మోడ్ అని వచ్చింది కదా. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, టైప్ చేస్తున్నాను. ఓకే. సంథింగ్ రామ ట్యాబ్‌కి కృష్ణ నేను టైప్ చేస్తుండగా చూడండి అక్కడ ఎంటర్ అని వచ్చింది. అంటే ఇప్పుడు నేను డేటా ఎంట్రీ చేస్తున్నాను కదా, ఎంటర్ అని వచ్చింది ట్యాబ్‌కి. ఇప్పుడు ఇక్కడ నేను ఏం చేస్తున్నాను, ఎడిట్ చేయాలి. అంటే కృష్ణ పక్కన ఏ అని టైప్ చేయాలి. ఇప్పుడు ఏం చేస్తాను, దాన్ని డబుల్ క్లిక్ చేస్తాను. ఇప్పుడు ఏమైపోయింది, అది ఎడిట్ అని వచ్చింది. అంటే మనం ఏం చేస్తున్నాము అనేది అక్కడ చూపిస్తుంది, ఏ మోడ్‌లో ఉన్నాము అనేది. అదే మ్యాక్రోస్ రికార్డ్ చేసామనుకోండి, మ్యాక్రోస్ అని అక్కడ వస్తుందన్నమాట, రికార్డింగ్ అని. ఓకే. సో, ఇవన్నీ కూడా ఏంటి, దీనిలో పార్ట్స్ అన్నమాట. ఇక నెక్స్ట్ ఏంటి, ఇక్కడ వ్యూస్ ఉన్నాయి. ఓకే. 3 వ్యూస్ ఉంటాయి. నార్మల్ వ్యూ అని, పేజ్ లేఅవుట్ వ్యూ అని, పేజ్ బ్రేక్ ప్రివ్యూ అని 3 వ్యూస్ ఉన్నాయి. అయితే మనం ఎప్పుడు కూడా వర్క్ చేసేది ఏంటి, ఫస్ట్ వ్యూ ఏం పేరు దానిది, నార్మల్ వ్యూ. ఓకే. ఇక నెక్స్ట్ మనం ఒక వేరే వర్క్ షీట్‌లోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు ఇక్కడ చూడండి, నార్మల్ వ్యూలో ఇలా కనబడుతుంది. పేజ్ లేఅవుట్ వ్యూలో ఏమవుతుంది చూడండి, ఇలా కనిపిస్తుంది. ఇక్కడ ఏం కనబడుతుంది చూడండి, హెడర్ ఉంది, కిందికెళ్తే ఫూటర్ ఉంది. ఎస్ ఆర్ నో?
ఇక్కడ మార్జిన్స్ ఉన్నాయి. అంటే మన ప్రింట్ ఎలా అవుతుంది, ఈ యొక్క షీట్ ఎలా ప్రింట్ అవుతుంది అనేది మనకు శాంపుల్ చూపిస్తుందన్నమాట. ఓకేనా? ఇక్కడ మనం యాడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పేజ్ బ్రేక్ ప్రివ్యూలో ఏమవుతుంది, ఎంతవరకు డేటా ప్రింట్ అవుతుంది అనేది మొత్తం చూపిస్తుంది. సపోజ్ నాకు ఇది ప్రింట్ చేయాలని లేదు, ఇంతవరకే ప్రింట్ చేయాలి. అప్పుడు ఏం చేస్తాను, ఈ యొక్క బార్డర్కి వెళ్ళేసేసి దీన్ని రెస్ట్రిక్ట్ చేస్తున్నాను. అంటే గ్రే ఏరియాలో ఉన్నది ప్రింట్ కాదు అన్నమాట. ఇప్పుడు ఇది ప్రింట్ అవుతుందా లేదా ఎలా తెలియాలి, కీబోర్డ్ మీద కంట్రోల్ పీ నొక్కండి. ఇక్కడ గమనించండి, ఇది మాత్రమే ప్రింట్ అవుతుంది కదా. బ్యాక్. ఇప్పుడు నేను దీన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాను. ఎంతవరకు, హాకీ వరకు. ఈ 4th టెన్నిస్ అనేది ప్రింట్ కాదు. కంట్రోల్ పీ నొక్కండి. చూసారా, 4th అండ్ టెన్నిస్ అనేది రావట్లేదు. ఎందుకు, అది నేను యాడ్ చేయలేదు కాబట్టి. ఈ విధంగా మనం ఏం చేయొచ్చు, రెస్ట్రిక్షన్ అనేది ఇవ్వచ్చు అనమాట. మనకు ఎంతవరకు ప్రింట్ కావాలి, ఎంతవరకు వద్దు అనేది మనము ఈ విధంగా సెట్ చేసుకోవచ్చు. అయితే మనం వర్క్ ఎక్కడ చేయాలండి, నార్మల్ వ్యూలో చేయాలి. ఓకేనా, రైట్. ఇక నెక్స్ట్ ఏంటి, జూమింగ్. ఇప్పుడు చూడండి, కొన్నిసార్లు ఏమవుతుంది, ఫాంట్ సైజ్ చిన్నదిగా ఉందనుకోండి, అప్పుడు ఏం చేస్తాం మనము, జూమింగ్ అంటే ప్లస్ బటన్ని క్లిక్ చేసిన కొద్ది ఏమవుతుంది, ఇది పెద్దదిగా కనబడుతుంది. కానీ ఇంత పెద్దగా ప్రింట్ కాదు. మీరు ప్రింట్ చేస్తే ఏ సైజులో ప్రింట్ అవుతుంది, 11 పాయింట్స్ ఉంది కదా, ఈ సైజులో ప్రింట్ అవుతుంది. కంట్రోల్ పీ నొక్కితే ఇక్కడ ఏ సైజులో, కంట్రోల్ స్క్రోల్ చేయండి, ఇక్కడ ఏ సైజులో కనిపిస్తుంది, ఈ సైజులోనే ప్రింట్ అవుతుంది. అంతేగాని ఇక్కడ మీరు ఎంత జూమ్ చేస్తే అంత జూమింగ్లో అదే సైజులో ప్రింట్ అవుతుందని అనుకోవద్దు. అలాగే తగ్గించాలి, నాకు మొత్తం డేటా అనేది ఎలా కనబడుతుందని చూడాలి అనుకున్నప్పుడు ఇలా చేసుకోవచ్చు అనమాట. ఇలా జూమ్ ఇన్, జూమ్ అవుట్ అనేది చేసుకోవచ్చు. ఓకే, ఈ యొక్క జూమ్ లెవెల్ బటన్ని క్లిక్ చేస్తే ఏమవుతుంది, ఇక్కడ మనకు డైరెక్ట్గా 75% కావాలా, 100% కావాలా, ఓకే చేసేస్తే ఏమైపోతుంది, అంత పర్సెంట్ వచ్చేస్తుంది. అలా కాకుండా ఫిట్ సెలెక్షన్ ఉందనుకోండి, నాకు ఏం కావాలి, ఓన్లీ ఇంత మాత్రమే నాకు మొత్తం ఇక్కడ కనిపించాలి. ఓకే, ఫిట్ సెలెక్షన్ క్లిక్ చేసే కానీ చూడండి, అది మాత్రమే మనకి ఇక్కడ జూమ్ అవుతుంది అనమాట. మనం ప్రత్యేకంగా జూమ్ అనేది చేయాల్సిన పని లేదు. ఓకేనా, సో ఇలాంటి బెనిఫిట్స్ అనేవి ఉన్నాయి. ఓకే, సో ఇవన్నీ కూడా ఏం చేసుకుంటాం, మన అవసరాన్ని బట్టి మనం జూమ్ చేసుకుంటూ ఉంటాం అన్నమాట. సో ఈ యొక్క పార్ట్స్ అనేవి ప్రతి ఒక్కటి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. ఓకే, దాని యొక్క రిఫరెన్స్ అనేది కరెక్ట్గా ఇవ్వాలి. దీని పేరేంటి, క్విక్ యాక్సెస్ టూల్ బార్. ఓకే, ఇది రిబ్బన్ అని, ఇవి ట్యాబ్స్ అని, గ్రూప్స్ అని, ఓకే, డైలాగ్ బాక్స్ లాంచర్ అని, ఇది ఫార్ములా బార్ అని, ఇది కాలమ్స్ అని, రోస్ అని, సెల్స్ అని, వీటన్నిటి కూడా పేర్లు గుర్తుపెట్టుకోవాలి. ఇవి మీ యొక్క ఇంటర్వ్యూలో కూడా అడగచ్చు హెచ్ఆర్, దీని పేరేంటి దాని పేరేంటి అని. మనము అది ఇది అన్నాం అనుకోండి, అది బాగుండదు. మీ యొక్క ఆఫీస్లో మీరు వర్క్ చేస్తున్నప్పుడు కూడా మీ బాస్కి మీరు ఏదైనా చెప్పాల్సి వచ్చిందనుకోండి, ఆ రిఫరెన్స్ ఎలా ఇస్తారు. అందుకోసం కంపల్సరీగా పార్ట్స్ అనేవి గుర్తుపెట్టుకోవాలి. సో ఆల్ ది బెస్ట్, మంచిగా ప్రాక్టీస్ చేయండి. ఇన్ ద నెక్స్ట్ వీడియోలో మరిన్ని నేర్చుకుందాం. ఆల్ రైట్, టిల్ దెన్ ప్లీజ్ ప్రాక్టీస్. సీ యూ.